చింపి పడదగింది సంక్రాంతికి హైలైట్. బాలయ్య బాబుకి ఎవ్వరు లేడు, తోపు చింపి పడదగింది. సూపర్ అన్న, సినిమానే సూపర్ సూపర్, చింపి పడదగింది. బాలయ్య బాబు అంటే యాక్టింగ్ అసలు ఇండస్ట్రీకి మొగోడు, తోపు. బాలయ్య బాబు సినిమా సూపర్ హిట్, సంక్రాంతికి ఊపుతుంది. దబిడి దిబిడి గుద్దుడే సూపర్. సినిమా చాలా బాగుంది భయ్య, చాలా సూపర్ బాగుంది. హైలైట్స్ అంటే ఏముంది, మరి ఆ మైనింగ్ కోసం అది తీసేసి వాటర్ కోసం పోరాడడం, ఇదంతా బాగుంది. అదే సూపర్ హిట్, సూపర్ బాగుంది, సూపర్. అందరూ కనెక్ట్ అవుతుంది, సూపర్. మాకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఆ పాప కోసం, వాళ్ళ అమ్మ చేసే దానికోసం ఆ పాప, అదే పాపని వాళ్ళు చూసుకోవడం కూడా బాగుంది, బాగా అనిపించింది మాకు. చాలా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి, అంతా బాగుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదండి. చాలా సూపర్, చాలా బాగుంది. కంపల్సరిగా సూపర్ డూపర్ హిట్. సూపర్ 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 ఎక్సలెంట్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్. చాలా సూపర్ సూపర్. ఈ మధ్యకాలంలో వెరీ వెరీ నైస్. సినిమాలో ఏం మెసేజ్ ఉందండి? వాటర్ గురించి కదా, చాలా బాగుంది. పాపతో ఉన్న సీన్స్ అందరు కూడా కనెక్ట్ అయినా అంటున్నారు, మీకు ఎట్లా అనిపించింది? చాలా సూపర్, మంచి, చాలా బాగుంది. సెంటిమెంట్ ఉంది, వాటర్ వర్క్స్ మంచిగా ఉంది, వాటర్ ప్రజల కోసం. ఓకే, అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు? సినిమా మొత్తం హైలైట్ మన డ్రగ్స్ కోసం అది చేస్తారు కదా, చాలా గ్రేట్ అది. డ్రగ్స్ వల్ల మార్కెట్ వల్ల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అది బయట పెట్టేస్తారు, చాలా గ్రేట్ అది. సాంగ్స్ ఎట్లున్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ సంక్రాంతికి హిట్ బాలయ్య బాబు అనుకోవచ్చా? చాలా హిట్ బాలయ్య బాబు హిట్, చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? తమన్ మ్యూజిక్ బాగా సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తమన్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. బాలయ్య బాబు యాక్షన్ కానీ ఆయన డైలాగ్స్, డాకు మహారాజు పాత్ర బాగుంది, చాలా బాగుంది. అంటే ఇంకా సినిమాలో ఎక్కువ మీకు ఏది కనెక్ట్ అయ్యింది సీన్? నాకు పాప సీన్ ఎక్కువ. ఓకే, సినిమాలో ఏదన్నా మెసేజ్ ఉందా? మెసేజ్ అంటే నీరు గురించి, దాని గురించి బాగుంది సినిమా, సబ్జెక్ట్ బాగుంది. సంక్రాంతికి హిట్ బాలయ్య బాబు అనుకోవచ్చా? బాలయ్య బాబు హిట్ బాగుంది. అన్న బాగుందన్న సినిమా. అంటే సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అనిరుద్ మ్యూజిక్ హైలైట్ కొట్టిండు అన్న, ఇద్దరు ర్యాంపాడ్ ఇచ్చిండు మామూలుగా. బాలయ్య బాబు యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్స్ ఆ తోపునే అన్న మస్తున్నాయి, హైలైట్ కొట్టిండు. అంటే ఈ సినిమాలో మీకు ఎక్కువ కనెక్ట్ అయింది ఏంటి? నాకు మ్యూజిక్ మాత్రం హైలైట్ కొట్టిండు అన్న, ఒక్కో సీట్లకే లేచి ఎగురుతూ హైలైట్ కొట్టిండు. అండ్ పాప సీన్ అందరికి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అవును, బాగా కనెక్ట్ అయింది. ఖచ్చితంగా సంక్రాంతి గిట్ట బాలయ్య బాబు అన్న. ఓకే, సో అన్న బాలయ్య బాబు డాకు మహారాజ్ ఎట్లా ఉంది? సూపర్ అన్న, సూపర్. ఓకే, సినిమా చూస్తున్నంత సేపు డాన్స్ చేశారా? ఎక్కడా బోర్ అని లేదన్న, ఎక్కడా బోర్ లేదు, సూపర్ ఉంది. 2005 బంపర్ ఆఫర్ కొట్టిండు బాలయ్య. డైలాగ్స్ అంటే ఫస్ట్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? అసలుకి ఇంక చెప్పలేను అన్నది, చెప్పలేని సీన్లు ఎక్కడా ఓవర్ అనిపించాల. బొమ్మ సూపర్, సూపర్ హిట్. బాలయ్య బాబు లుక్స్ ఎట్లా ఉన్నాయి? లుక్స్ పరంగా ఒక పాపడి ఎమోషన్ సీను, అతని యాక్షన్ సూపర్ అన్న. ఇంక నేను ఏమీ చెప్పలేను, బొమ్మ ఇట్టు ఇంకంతే అంతే. బాలయ్య అంటే బాలయ్య, జై బాలయ్య. ఓకే, దబిడి దిబిడి ఇంక దబిడి దిబిడి అన్న, జై బాలయ్య. ఓకే, సంక్రాంతి అంటే బాలయ్య బాబే. ఓకే భయ్యా, డాకు మహారాజ్ హవా థియేటర్లో ఎట్లా ఉంది? చాలా బాగుంది భయ్య. నాకు తెలిసి ఈ సంక్రాంతికి అయితే బెస్ట్ మూవీ ఇదే అవుతుంది. అంటే ఇంకా మన వెంకటేష్ సినిమా రాలేదు కానీ మాస్ సినిమా అయితే ఇదే భయ్య. ఈ సంక్రాంతికి మాస్ బ్లాక్ బస్టర్ ఇదే, ఇంకా దీన్ని మించింది లేదు, రాదు కూడా. మాస్ హీరో నుంచి గేమ్ చేంజర్ కాదు మాకు కావాల్సింది, ఇది కావాలి. 65 years లో కూడా అసలు ఈ రేంజ్ లో మాస్ లెవెల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మాస్ కాదు, ఊర్వశిని కొడతాడు. బాలయ్య బాబుకి ఏజ్ ఉండదు, బాబుకి ఏజ్ తగ్గుతుంటది, ఏజ్ ఉండదు బాలయ్య బాబుకి, కొడితేనే కొడతాడు. స్టార్ట్ ఇప్పటి నుండే, మొన్న చెప్పిండు ప్రీ రిలీజ్ సెకండ్ ఈవెంట్ స్టార్ట్ ఇప్పుడే. అక్కడ 2 అప్పుడు చూసుకుందాం ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంటుందో, ఎంతమంది యంగ్ హీరోలు చేస్తారో చూద్దాం. స్పీకర్లు వలిగిపోతే పక్కా ఈసారి. బాలయ్య బాబు ఎంట్రీ ఇచ్చినప్పుడు స్క్రీన్ మీద ఎట్లా ఉండే థియేటర్? బాగుంది, చాలా నెక్స్ట్ లెవెల్. అసలు ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసారు మొత్తం. అసలు ఫస్ట్ బాలయ్య బాబు కనపడలేదు నాకు, మొత్తం పేపర్లో కనిపించినాయి. నెక్స్ట్ లెవెల్.
ఈ సంక్రాంతికి అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ వచ్చి పక్క డాకు మహారాజ్ అనేది. డైలాగ్ కింగ్ కదా, డైలాగ్స్ కానీ డైలాగ్ లేని ఫైటింగ్లు డాన్సులు అసలు ఏదికైనా తలకేడాలే మొత్తం ఏడ వేసినా తలకే. అసలు బాబీ డియోల్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంది వేరే లెవెల్. బాబీ డియోల్